హాయ్ అండి అందరికీ ఈరోజు కార్న్ఫ్లేక్స్ అటుకులతో మిక్చర్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను, చూసేసేయండి. పిల్లలకి స్నాక్స్ బాక్స్లో కూడా చాలా బాగుంటుంది, ఇంకా సింపుల్గా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఆయిల్ని హీట్ చేసుకొని అందులో ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ని ఫ్రై చేసుకోండి. ఇవన్నీ ఫ్రై చేసుకోవడానికి ఒక స్టెయినర్ లాంటిది పెట్టుకోండి, బాగుంటుంది. ఎందుకంటే ఈ ఆయిల్లోంచి తీయడం ఈజీ ఉంటుంది. తర్వాత అటుకులను కూడా ఫ్రై చేసుకోండి. ఏముండదండి, సింపుల్, ఒకటి దాని తర్వాత ఒకటి ఫ్రై చేసుకొని అన్నీ ఒక దగ్గర మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పల్లీలను కూడా మంచిగా గోల్డ్ కలర్లో ఫ్రై చేసుకోండి, క్రంచీగా అయ్యేలాగా. దీంట్లోనే పుట్నాల పప్పు ఉంటుంది కదండి, అది కూడా ఫ్రై చేసుకొని యాడ్ చేసుకోండి. టేస్ట్ కోసం ఒక 10-15 గార్లిక్ని మంచిగా కచ్చపచ్చగా దంచుకొని వాటిని కూడా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి. తర్వాత అందులోనే కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకొని క్రంచీగా అయిన తర్వాత అందులో యాడ్ చేసుకోండి. టేస్ట్కి తగ్గట్టు కారం, ఉప్పును కూడా వేసుకోండి. నేను కారం కొంచెం తక్కువ వేస్తున్నాను, ఎందుకంటే మా పాప తింటుంది కాబట్టి. మంచిగా స్పూన్తో మిక్స్ చేసుకొని ఒకసారి కిందికి మీదికి గిన్నెతోటి ఇట్లా మిక్సింగ్ చేసుకోండి ఫుల్గా. ఎంతో టేస్టీ కార్న్ఫ్లేక్స్ అటుకుల మిక్చర్ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.